వామనరావు దంపతుల హత్య కేసులో పోలీసుల దర్యాప్తును వేగవంతం చేశారు. మంతని మండలం సిరిపురంలోని సుందిల్లా బ్యారేజ్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. హత్యల అనంతరం నిందితులు బ్యారేజ్లో పడేసిన కత్తులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం విశాఖ నుంచి ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను పిలిపించారు. వామనరావు దంపతుల హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మంతని మండలం సిరిపురంలోని సుందిల్లా బ్యారేజ్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. హత్యల అనంతరం నిందితులు బ్యారేజ్లో పడేసిన కత్తులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం విశాఖ నుంచి ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను పిలిపించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, ఇప్పటికే వామనరావు హత్య కేసుకు సంబంధించి పోలీసులు వరంగల్ జైలు నుండి కూడా వాళ్ళందరినీ రిమాండ్ లోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మంతని కోర్టు కూడా వారికి పర్మిషన్ ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు. ఆ సుందిల్లా బ్యారేజ్ లో ప్రధానంగా హత్య చేసినటువంటి దంపతులు వామనరావు అదేవిధంగా నాగమణి హత్య చేసినటువంటి అనంతరం వారంతా కూడా మహారాష్ట్ర పారిపోతున్నటువంటి సమయంలో సుందిల్లా బ్యారేజ్ లో ఆ మారణాయుధాలన్నింటినీ కూడా అందులో వేశారు. అయితే వాటిని తీసేందుకు ఇప్పటికే గజ ఈతగాళ్లను కూడా పోలీస్ బృందం తెప్పించింది. వాళ్ళు ఎక్కడే వేశారనేది కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ లో చెప్పినట్టుగా విశ్వసనీయమైనటువంటి సమాచారం. ఆ కత్తులను తీసేందుకు ఇప్పటికే ఆ గజ ఈతగాళ్ళందరితో గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్తున్నారు. ఎందుకంటే మారణాయుధాలు దొరికినట్లయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా సాక్ష్యాలు ఉంటాయి. రేపు కోర్టులో ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో అన్ని రకాల ఎవిడెన్స్ ఉంటాయన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇప్పటికే పోలీసులు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే గజ ఈతగాళ్లను తెప్పించారు. ప్రథమంగా అంటే మొదటి నుంచి కూడా ఇటు వామనరావు తల్లిదండ్రులు అదేవిధంగా వామనరావు బంధువులు బార్ అసోసియేషన్ ఆరోపిస్తున్నటువంటి దాని ప్రకారం సిట్ని ఏర్పాటు చేయాలి, సిబిఐ విచారణ చేయించాలని కూడా చెప్పారు. దీంతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఇటు భారతీయ జనతా పార్టీ అనుకున్నా కాంగ్రెస్ నేతలు అదేవిధంగా బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే దీనిపైన సిట్ని ఏర్పాటు చేయాలి, సిబిఐ దర్యాప్తు చేయించాలని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో వీరందరికీ చెక్ పెట్టేందుకు కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పేసి రామగుండం పోలీస్ కమిషనర్ సిపి సత్యనారాయణ వెల్లడించారు. ప్రతి ఒక్కటి కూడా ఇటు 17వ తేదీ రోజున జరిగినటువంటి మర్డర్ జరిగినటువంటి సమయం నుంచి వీరందరినీ కూడా కస్టడీకి తీసుకున్నటువంటి సమయం వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా ఎవిడెన్స్ ను తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇటు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అనుకున్నా, ఆ రోజు దొరికినటువంటి వీడియో క్లిప్పింగ్స్ అనుకున్నా, వీటితో పాటు నిందితులను తీసుకొని విచారిస్తున్నటువంటి సమయంలో వారు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ కూడా పక్కాగా సేకరిస్తున్నాము. ఇక సుందిల్లా బ్యారేజ్ లో మారణాయుధాలు దొరికినట్లయితే వీటన్నిటికి కూడా సబ్మిట్ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి సమాచారం అయితే మనకు కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా అనేక మలుపులు తిరుగుతున్నటువంటి ఈ వామనరావు హత్య కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకైతే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు వామనరావుకు సంబంధించినటువంటి బంధువులు అనుకున్న బార్ అసోసియేషన్ నేతలు అదేవిధంగా ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. A1 నుంచి A2కి మార్చారు. A2 నుంచి కొంతమంది వ్యక్తులు ఇలా చేంజ్ చేయడంలో కూడా అనేక అంతరాలు ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తానికి ఈ కేసు పైన పోలీసులు కూడా సీరియస్ గానే తీసుకుంటున్నారని చెప్పినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఏదేమైనా సుందిల్లా బ్యారేజ్ లో మారణాయుధాలు దొరికినట్లయితే కేసు ఒక కొలిక్కి వస్తుందనే మనం చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ విజయ్. వామనరావు దంపతుల హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మంతలి మండలం సిరిపురంలోని సుందిల్లా బ్యారేజ్ వద్దకు పోలీసులు చేరుకున్నారు. హత్యల అనంతరం నిందితులు బ్యారేజ్లో పడేసిన కత్తులను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం విశాఖ నుంచి ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను నిలిపించారు. ఆయుధాలు పడేసిన ప్రదేశాన్ని గుర్తించడం కోసం నిందితులు కుంటా శ్రీను, బిట్టు శ్రీను కూడా బ్యారేజ్ దగ్గరకు తీసుకొచ్చారు పోలీసులు.